ఓకే అండి. వన్ సెకండ్. గుడ్ మార్నింగ్, నమస్తే. మినిమం ఒక మనిషి అన్న అతను రోజుకి 7,000 నుంచి 12,000 అడుగులు అడుగులు వేయాలి, స్టెప్స్ మినిమం. అలాగే మినిమం యాక్టివిటీస్ చేసేవాళ్ళు రోజుకి 1 గంట 1 అవర్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయాలి ఎంటీ స్టమక్తో. మార్నింగ్ అయితే వండర్ఫుల్గా సపోర్ట్ అయింది, చేసింది 100కి 100% సపోర్ట్ అయింది మార్నింగ్ ఈజ్ ఎక్సర్సైజ్. అదే ఈవినింగ్ టైం చేస్తే 70% ఓకే అయింది. మన టైం అవైలబుల్ బట్టి మనం చేసుకోవాలి. ఓకే అండి, అర్థమైందండి. కాకపోతే డైలీ 1 అవర్ అనేది ఎక్సర్సైజ్ చేయాలి కంపల్సరీ. డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకు డైలీ ఎక్సర్సైజ్ చేయాలి? చాలామంది అనుకుంటారు మేము పనికి వెళ్తున్నాం కదా, లేదంటే మేము హార్డ్ వర్క్ చేస్తున్నాం, ఇంట్లో కూడా హార్డ్ వర్క్ చేస్తున్నాం అనుకుంటారు చాలామంది. హార్డ్ వర్క్ వేరండి, మనం చేసేది హార్డ్ వర్క్ ఇప్పుడు ప్రజెంట్ ఎవరు చేయట్లా. ఓడడం కానించి, బట్టలు కానించి, గిన్నెలు తోడడం కానించి అన్నీ కూడా మెషిన్ ద్వారా వచ్చేసింది. చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు, అర్థమైందండి. చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే డైలీ లేవడం, మళ్ళా అరబడిగా రెడీ అవ్వడం, జాబ్కి ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకి వెళ్ళడం తప్ప కంపల్సరీ డైలీ 1 అవర్ అనేది మన టోటల్ ఆర్గన్స్కి అండి, అంటే హ్యాండ్స్కి, లెగ్స్కి, హెడ్కి, ప్రతి దానికి కూడా ఎక్సర్సైజ్ కావాలి. అర్థండి, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా ఇంపార్టెంట్ అంటే ఈ నరాలు చక్కగా ఫ్రీ అయిపోయి, చాలామంది కాళ్ళు లాగుతుంటాయి, చేతులు లాగుతుంటాయి అండి. ఎక్సర్సైజ్ చేస్తే ఏం జరిగింది, ఈ కాళ్ళు చేతులు లాగడం మానేస్తాయి, నరాలన్నీ ఫ్రీ అవుతాయి. అర్థండి, నరాలన్నీ ఫ్రీ అవుతాయి ఎక్సర్సైజ్ చేయడం వల్ల. ఎముకలు, మీరు జాయింట్స్ ఉంటాయి, చాలామంది చాలా చోట్ల జాయింట్స్ ఉంటాయి, ఆ జాయింట్లో గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జు పర్ఫెక్ట్గా ఉండాలన్నా సరే, గుజ్జు పెరగాలన్నా సరే ఎక్సర్సైజ్ కూడా చాలా అవసరం. ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి, మన బ్రెయిన్ స్ట్రాంగ్ అయింది, మన ఆలోచన ఫ్రెష్గా ఉంటుంది. మీరు చూడండి, రోజు డైలీ 1 అవర్ ఎక్సర్సైజ్ చేయండి. ఆ రోజు ఏ విధంగా కూడా చెక్ చేయండి, అంటే ఏ విధంగా ఉంటుందో చెక్ చేయండి. 1 అవర్ మినిమం 1 అవర్ ఎంటీ స్టమక్తో ఎక్సర్సైజ్ చేయండి. హాట్ వాటర్ తీసుకోండి, ఎక్సర్సైజ్ చేసే టైంలో హాట్ వాటర్ తీసుకోండి.
అర్థమైందండి. డైలీ 1 అవర్ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి. చేస్తే ఏం జరుగుతుందంటే చాలా యాక్టివిటీస్ వస్తాయి. ఆ డే అంతా కూడా చాలా నీకు ఎనర్జీగా ఉంటుంది. మజిల్ కండ చూడండి, కండ బలం పెరగాలంటే ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి. స్ట్రాంగ్ కావాలంటే కండ అంటే లూజ్గా ఉండకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి, ఫిట్గా ఉండాలి అన్నమాట. ఉంటుందండి. ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి. చేస్తేనే మజిల్ గట్టిపడితే మీకు ఇమ్యూనిటీ పవర్ పెరిగింది. ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ పెరిగింది, హార్ట్ బీట్ బాగుంటుంది, లంగ్స్ బాగుంటుంది అంటే అర్థమైందండి. ఫ్యాటీ లివర్ ఫ్యాట్ బట్టి లివర్ పని ఏంటి, ఫ్యాట్ని కలరీసే పని లివర్ది. ఫ్యాట్ ఎక్కువ పడితే ఏం చేస్తే చేయలేక అదే సరౌండ్ అయిపోతుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా యూజ్ ఉంటాయి. మన బాడీలో ఉన్న వేస్ట్ ఫ్యాట్ కరగడానికి చేయాలి. ఏమండి, మన బాడీలో ఉన్న వేస్ట్ ఫ్యాట్, అది విజరల్ ఫ్యాట్ అయినా ఏమండి, ఆ టోటల్ బాడీ ఫ్యాట్ అయినా, సబ్క్యూటస్ ఫ్యాట్ చర్మం కింద ఫ్యాట్ అయినా కరగాలంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాల్సింది. నీ ఎక్సర్సైజ్ చేయకుండా ఎన్ని మార్గాలు తీసుకున్నా, ఫాస్టింగ్ ఉన్నా, లేదంటే పూట మానేసినా, చాలామంది పూట మానేసి అబద్ధం వాళ్ళు ఉంటారు, చేస్తారు, గ్యాస్ట్రిక్ పెరిగిపోతుంది తప్ప ఆ ఎక్సర్సైజ్ చేయకపోతే బాడీ షేప్ రాదు, సరైన షేప్ రాదు. చూడండి, చక్కగా షేప్ రావడానికి చూడండి, స్టమక్ తగ్గాలన్నా కానీ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ట్వైస్ తగ్గాలన్నా సరే, చాలామంది ఫ్యాట్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది ఫ్యాట్, వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఇలా ఎక్సర్సైజ్ చేస్తే ఏం జరిగిందంటే మన టోటల్ బాడీ చాలా ఫిట్గా తయారైంది. దానితో పాటు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బ్రెయిన్ చాలా షార్ప్గా వర్క్ అయింది, మజిల్ స్ట్రాంగ్ అయింది. దానివల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ పెరిగింది. రోగాలు అనేది మన దగ్గరికి రావు. అందుకోసమే మీకు చిన్న చిన్న టిప్స్ ఏంటంటే, చాలామంది ఈరోజు మర్చిపోయారు. ఏంటంటే చాలా పనికి, ఏ పనికైనా సరే, వస్తువులు తేవడానికైనా, షాప్కైనా, కిరాణా కొట్టుకైనా, అంటే దేనికైనా సరే వాక్ చేసేవాళ్ళు, లేదంటే సైక్లింగ్ చేసేవాళ్ళు. ఈరోజు ఏమైంది, బయటికి గుమ్మం నుంచి బయటికి వచ్చేవాడికి బండి, సెంటర్ కలర్ బండి ఎందుకండి అలా అంటే సెంటర్ కలర్ బండి ఎందుకంటే అలా బండితోనే వెళ్తున్నారు అంటే బండి లేకపోతే సెంటర్కి కానీ ఎక్కడికైనా వెళ్తలేదు. అంటే బాడీ సహకరించడానికి అలవాటు అయిపోయింది, బండికి అలవాటు ఎడట్ అయిపోయింది. అందుకనే కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీ డైలీ నీడ్స్ అవసరాల కోసం బండి మానేసి మినిమం 1 కిలోమీటర్ ఉన్నా కానీ వాక్ చేసుకుంటూ ట్రై చేయండి. చాలా వండర్ఫుల్గా సపోర్ట్ అవుతుంది. డైలీ నీడ్స్ అయినా కూరగాయలు కానీ, రైస్ కానీ, వెజిటేబుల్స్ కానీ, స్నాక్స్ కానీ, మార్నింగ్ చేసే బ్రేక్ఫాస్ట్ గురించి కానీ, ఏమండి ఏ వస్తువు గురించి ముందు చేయవలసిన పని అంటే నడవడం స్టార్ట్ చేయండి. బండి కాదు, నడవడం స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు నడుస్తారో ఖచ్చితంగా మీకు ఏం జరుగుతుందండి, ఆరోగ్యం అనేది వస్తుంది. ఎందుకని ఆర్గాన్స్ అంతా ఫ్రీ అవుతాయి. అర్థమైందండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తారో అది చేసినప్పుడు వేస్ట్ ఫ్యాట్ అనేది చెమటలు బయట రావడానికి వస్తుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్సర్సైజ్ అనేది సెకండ్ పిల్లర్, వ్యాయామం అనేది డైలీ 1 అవర్ చేయాలి. దానికి మెయిన్ చిన్న చిన్న పనులు, మిషన్ మీద కూడా ఆధారపడకుండా, ఇదివరకే పచ్చళ్ళు చేసినా కానీ మిక్సీ వేడేస్తాం. మీరు భలే చెప్తారండి బాబు, మిక్సీ లేకపోతే ఎలా చేస్తాం. రోళ్ళు ఉంటుంది, రోకలు ఉంటుంది, దంచి చేస్తే దాని యొక్క టేస్ట్ వేరే, దాని ఉన్న పోషకాలు మన బాడీలోకి వెళ్తాయి. మిక్సీలో చేస్తే హీట్కి ఏం చేస్తారు, ఉన్న పోషకాలు మొత్తం కూడా దాంట్లో వచ్చే రసాయనాలు ఉన్న పోషకాలే ఉండవు, వచ్చే పోషకాలు మొత్తం కూడా మళ్ళీ ఆ మిక్సీ తీసుకుంటుంది, ఆ గ్రైండర్ తీసుకుంటుంది. అర్థమవుతుంది. మనకి ఎక్సర్సైజ్ లేదు. మినిమం కొన్ని ఇది వాషింగ్ మెషిన్ ఎలా అంటే, వాషింగ్ మెషిన్ ఎలా ఎర్రట్ అయిపోయిందంటే
ఇక వాషింగ్ మిషన్ లేకపోతే మన వల్ల కాదు అన్న దాన్ని వచ్చేసారు. ఇన్ని సంవత్సరాలు లేని ఇంక వచ్చేసారు. బట్టలు ఉతికేటప్పుడు మంచి ఎక్సర్సైజ్ అయింది. ట్రై చేయండి. వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలంటే నార్మల్గా ఉతకడానికి ట్రై చేయండి. గిన్నెలకి వాకులకి అంటే శుభ్రం చేయడానికి పని మనుషులు పెట్టుకొని వాళ్ళు చేయడం కదా మనం ట్రై చేయండి. చిన్న చిన్న పనులు వీకెండ్ వస్తుంది కదా జాబ్ కార్డర్స్, వీకెండ్లో చక్కగా ఇంటి పని చేసుకోండి. మంచి ఎక్సర్సైజ్ అయితే మంచి ఇదైంది. అలాగే ఫ్లవర్స్ పెంచుకోండి, మొక్కలు పెంచుకోండి. బాల్కనీ అయినా సరే కింద అయినా సరే టాప్లో అయినా సరే మొక్కలు పెంచుకోండి. మంచి ఎక్సర్సైజ్ అయింది. మొక్కలు పెంచుకుంటాయి అదేనండి. మొక్కలు పెంచుకుంటే ఏం జరిగింది, దానికి కావాల్సిన మట్టి, దానికి కావాల్సిన ఎరువు, దానికి వేసుకున్న మొక్క, దానికి వాటర్, దానికి పెరుగుతుండే ఒక కలిగే ఫీలింగ్, మంచి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటాం, మన నరాలన్నీ ఫ్రీగా ఉంటాయి అర్థండి. కాబట్టి ఏం చేయాలి, మినిమం కొన్ని మన అవసరాల కోసం డైలీ 1 అవర్ ఎలా చేయాలంటే మన అవసరాల కోసం ఖచ్చితంగా వాకబుల్ డిస్టెన్స్ ఖచ్చితంగా వాకే చెయ్యాలి. అంటే నడిచెళ్ళే అవకాశం ఉన్న అంతలా కూడా నడిచే వెళ్ళాలి ఏమండి. దానితోపాటు ఇప్పుడు చెప్పినట్టు చిన్న చిన్న మొక్కలు పెంచుకోవడానికి, దానికి వాటర్ పోయడానికి, దాన్ని శుభ్రం చేయడానికి అని ఇచ్చేయండి. ఇంట్లో చేసే పనులు చాలా పనులు, కొన్ని పనులు మీరు ఓన్గా మీ హ్యాండ్స్తో చేయడానికి ఇష్టపడండి. మిషన్ల ద్వారా కాకుండా ఎప్పుడైతే అలా చేస్తారో మీ బాడీ చాలా ఫిట్గా ఉంటుంది. దాని ద్వారా మీకు ఆరోగ్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అర్థమైందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మై ఛానల్ నేమ్ లాంగ్ లైఫ్ వెల్నెస్. ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా అన్నది మా ఛానల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరిని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడేది ఈ యొక్క వెల్నెస్, ఆరోగ్యం లేక సిక్నెస్లోకి వెళ్ళిపోతున్నారు. ఆరోగ్యం పొందాలంటే అసలు మనం ఏం చేయాలన్న విషయంలో పిన్ టు పిన్ అంటే పిన్ టు పిన్ మన యొక్క ఛానల్ చెప్పడం జరుగుతుంది. బిఫోర్ ఛానల్ చూడండి, చాలా వండర్ఫుల్గా టాపిక్స్ వస్తున్నాయి. మీ అందరికీ ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే రీతిలో అందరికీ చేసుకునే రీతిలో ఉంటాయి. ప్రతి ఒక్క విషయం కూడా మీరు ఏం చేస్తారంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.